బేసిక్ గా అంటే ఆయన స్క్రీన్ లో ఇందాక మీకు చెప్పినట్లుగా డాన్స్, తర్వాత ఆయన కామెడీ, డైలాగ్ డెలివరీ, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎక్కువ డాన్స్. సో మీరు బేసిక్ గా ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు ఏది ఎంజాయ్ చేస్తారు ఆయనలో మూమెంట్ ని? ఆయన డాన్స్ నా, లేకపోతే ఆయన ఎప్పుడైనా కామెడీ? డాన్స్ ఠాగూర్ లో వేణు స్టెప్. అది యాక్చువల్గా ఇందులో ఉంటుంది, అది ఇంద్రాలో. ఇంద్ర తర్వాత మళ్ళీ అలాగే ఠాగూర్లో పెట్టారు, మళ్ళీ ఠాగూర్లో. అది ఆ సాంగ్ అవుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళేవాడిని. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోలో అంజీ సినిమాకి ఒకే డ్రెస్ 3 సంవత్సరాలు వేసుకున్నారు ఆయన. ఒక 6 months తర్వాత నువ్వు అనుకుంటా కదా ఎప్పుడు వచ్చినా ఇదే డ్రెస్లో ఉంటుంది ఏంటి అని. తప్పదురా, సినిమా కోసం ఈ డ్రెస్ అలా. అయితే అట్లాంటివి 10 డ్రెస్సులు ఉన్నాయి, ఒకటే టైపు 10 డ్రెస్సులు. ఓకే, దాన్ని మారుస్తూ ఉంటారు, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు కాబట్టి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా అదే డ్రెస్ ఉంటుంది, బ్రేక్ అనగానే అది తీసేసి మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి సేమ్ మళ్ళీ అదే ప్యాంటు, అదే 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 టీ షర్ట్, లోపల అదే పైన షర్టు. అట్టగా రాత్రిపూట వెళ్ళి కంపెనీ ఇవ్వటం, తెల్లారుజాము 3-4 గంటల దాకా షూటింగ్ చేసావు. ఓకే, 6 గంటలకి ప్యాకప్ చేసేయచ్చు, రేపు వేసుకుందాం అని వెళ్ళిపోవచ్చు. లేకపోతే 9 దాకా షూటింగ్ చేసి రాత్రి రేపు వేసుకుందాం అని వెళ్ళిపోవచ్చు. ఉండేవారు అంతే, ఆయన కమిట్మెంట్. ఇలా కూర్చొని ఉండేవారు అలాగా. అనుకున్నా ఆయనలో మీరు నేర్చుకున్న క్వాలిటీ ఏంటండి? చాలా క్వాలిటీస్ నేర్చుకున్నా, చెప్పాను కదా, ఒక్కడ సరిపోదు ఇది. మీకు బాగా నచ్చిన సినిమా ఆయన చేసిన వాటన్నిటిలో రిపీటెడ్గా, అంటే మూడ్ బాగాలేదా లేకపోతే మూడ్ బాగుందా, ఈ సినిమా పెట్టుకొని చూద్దాం బాస్తి అని, ఇలా ఏ సినిమా మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఆయన బాగా నచ్చింది? నాకు అల్లుడా మజాకా ఒకటి, ఓకే, తర్వాత జగద్వీరుడు అతలో సుందరి, అండ్ గ్యాంగ్ లీడర్ ఒకటి. చాలా అంటే ఆయన స్టైల్ అక్కడి నుంచి మొదలైంది. డ్రెస్సు, యాక్టింగు, డాన్సు, ఇది కాదు డ్యాన్స్ అంటే అని అనిపించింది. సో అట్టగా నాకు ఈ సినిమాలు, అదే కాకుండా జనరల్గా ఛానల్లో ఏ సినిమా వచ్చినా నేను అలాగా చూస్తూ ఉంటాను. ఏ హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు మీకు బాగా అనిపిస్తుంది చూడడానికి? ఆయన పక్కన నాకు బాగా నచ్చిన హీరోయిన్స్ అంటే ఫస్ట్ శ్రీదేవి గారు, ఓకే, సోనాలి బింద్రే, ఆ తర్వాత అంటే ఈక్వల్గా డ్యాన్స్ చేసే స్టార్స్ విజయశాంతి గారు, భానుప్రియ గారు, సౌందర్య, రాధ గారు. అంటే ఆయన పక్కన అమ్మో, ఈయన పక్కన పర్ఫెక్షన్ చేయకపోతే మనం కనిపించము అని చాలామంది 1-4 సార్లు రిహార్సల్ చేసి డాన్సులు ప్రాక్టీస్ చేసి టేక్కి కరెక్ట్గా ఈక్వల్గా ఆయనతో పాటు చేయటం. సౌందర్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఎస్పెషల్లీ మీ పాట, దాని గురించి మాట్లాడుకోకుండా ఉండలేము అసలు. ఆ పాట అప్పుడు, ఆ తర్వాత బాస్ దాని గురించి మీకు ఏమైనా కామెంట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే పాట గురించి? సినిమా చూసి, ఎమ్మెల్యేల సినిమా చూసి ఇంటికి పిలిచి నాకు పెద్ద దండ వేసి బొకే ఇచ్చి, చాలా బాగా చేసావురా, చాలా బాగా చేసావు, ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. నంచాకు తిప్పాను కదా, అడిగారు, అరే నువ్వు నంచాకు అంటే నేర్చుకున్నావు కరాటే అన్న? లేదనే, షూటింగ్ యాప్లో ఖాళీగా ఉన్న రోజుల్లో సోమసుందరం గ్రౌండ్ అని ఉంది, ఆయన ఇంటికాడి నుంచి ఒక 1.5 kilometers. ఈవినింగ్ పూట అక్కడికి వెళ్ళేవాడిని వాకింగ్కి. వెళ్తుంటే అక్కడ ఒక ట్రైనింగ్ నడిచేది. నంచక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, అది చూసా, ఏదో బాగుంది, ఓహో ఇలా అంటే ఇక్కడ వస్తుంది పట్టుకోవాలి, ఓహో ఇలా అంటే. మా ఫాదర్ టైలర్, రాజమండ్రిలో. థాన్ వస్తుంది కదా, క్లాత్ థాన్, దాని మధ్యలో కర్ర ఉండేది, దాన్ని 2 ముక్కలు కట్ చేశా, అటొక మేకు ఇటొక మేకు కొట్టా, దారం కట్టా. మా ఫాదర్ టైలర్ కాబట్టి గట్టిగా దారం కట్టి దాన్ని ప్రాక్టీస్ చేశా. అట్టగా ప్రాక్టీసు ఆ సినిమాకి ఉపయోగపడింది. అడిగారు కూడా, లేదు ఇలా ఇలా అంటే అంతేరా
మన కృషి, మన పట్టుదల, మన ఆర్టు ఎవరి సొంతం కాదు, మనదే సొంతమే అది అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే డాన్స్, అలాగా యాక్చువల్గా సౌందర్య హీరోయిన్ దాంట్లో ఎమ్మెల్యేలో. బట్ ఏంటంటే కొన్ని అనువైన కారణాల వల్ల తను చేయకపోవటం, అదే శ్రీకృష్ణారెడ్డి గారు కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నారు చాలా ఇంట్రెస్ట్లో. ఆ తర్వాత అనుకోకుండా ఇంద్రజ ఎంట్రీ, ఇంకా అక్కడి నుంచి. బట్ ఒక కమెడియన్కి ఒక మైల్ రాయి అంటే యమలీల. మీలో ఒక హీరోని బయటకు తీసుకురావడం. అప్పట్లో అసలు అలీ అంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కామెడీ, నవ్వు. మీ డైలాగ్, మీ ఎప్పుడు డైలాగ్ నేను కూడా అంటుండే కాటర్ వెళ్ళి ఈ డైలాగ్ మాత్రం అలీ ఫస్ట్ నాకు ఇదే డైలాగ్ గుర్తొస్తుంది. మీరు కాటర్ వెళ్ళి మీరు ఐ థింక్ యమలీల రాజేంద్రుడు గజేంద్రుడు అనుకుంటా ఒక చాట భాష మాట్లాడతారు. ఇది ఒకసారి మాట్లాడరు, విని చాలా కాలం అయింది. చాట ఇప్పుడు కూడా అప్పుడే రే చాట రారా అంటుంటారు. అది సరదాగా అనుకున్నది. అది ఖాళీగా ఉండి థియేటర్లో వెళ్ళి కూర్చుంటే మలయాళం సినిమా వచ్చింది. ఇదేంటిది, నేను తీసింది టికెట్ హిందీ సినిమాకి కదా, మలయాళం వస్తుంది ఏంటి అన్న. చూస్తే అక్కడ 4 స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడ ఖాళీగా ఆ టికెట్ కౌంటర్ ఉంటాయి కదా, అందులో చేపెట్టి 1 టికెట్ అన్న ఇచ్చేసాడు. వెళ్ళి చూపించి అక్కడితే ఇంకేంలే అంగే అన్నాడు. అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే ఇంత పిన్నే వరకు ఆర్యం పరిందని వెళ్ళి ఇంత పక్షే అన్న. అయ్యి బాబాయ్ ఇదేంటిది, వచ్చాం కమిట్ అయిపోయాము. వెళ్ళి అలా కూర్చున్నాం అంతే. అలా కూర్చొని అలా కొన్ని పదాలు నేర్చుకున్నాం. కానీ వెళ్ళిన సినిమా మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. మమ్ముట్టి గారి హీరో, సిబిఐ డైరీ అని చాలా పెద్ద హిట్. అది సఫేర్ థియేటర్లో ఆడింది. అది అలా చూశాను, అరే భలే ఉంది సినిమా ఇది అని. మళ్ళీ పార్ట్ 2 వచ్చింది. మళ్ళీ పార్ట్ 2కి వెళ్ళా. ఆ థియేటర్ పర్మనెంట్ మలయాళం సినిమా అందులోనే ఆడతాయి. మలయాళం అందరూ అక్కడికే వస్తారు. నేను వెళ్ళేవాడిని, వెళ్ళి సినిమా చూసేవాడిని. భాష రాకపోయినా, అర్థం కాకపోయినా, బట్ కంటెంట్ బాగుండేది. సో అట్టగా నేర్చుకున్న 10 ముక్కలు కలిపి మిక్సీలో కొట్టి దాన్ని రాజేంద్రుడు గజేంద్రుడిలో వేసాం అనమాట. ఏమన్నారంటే ఫస్ట్ మీ థాట్ చెప్పినప్పుడు, అంటే మీదే అనుకుంటా కదా ఇట్లా పెడితే బాగుంటుందని మీరే డైరెక్టర్ గారు చెప్పుంటారు. కాదు, దివాకర్ బాబు గారు రైటర్. జై చిరంజీవి సినిమాకి వారు రైటర్ అనే గారిది. అండ్ తర్వాత చాలా సినిమాలకి రాశారు. ఠాగూర్కి దేనికి చేశారట. ఆ తర్వాత నేను ఇంకొక అమ్మాయి మాట్లాడుకుంటుంటే ఆయన అలా చూసి మీరిద్దరూ మలయాళం మాట్లాడుకుంటున్నారండి అన్న. మలయాళం మీరు మలయాళీసా అన్నారు. మలయాళీస్ కాదండి, తెలుగు వాళ్ళమే, పక్కా ఈస్ట్ గోదావరి అని చెప్పా. లేదా సౌండ్ అలాగే ఉంది అన్నాడు. ఆయనకి ఎందుకు మరి ఆలోచన వచ్చింది, రాజేంద్రుడు గజేంద్రుడిలో ఒక ట్రాక్ అనుకున్నారు. 3 సీన్లు, 3 నుంచి 6 అయినాయి, 6 నుంచి 9 సీన్లు అయినాయి. సో ఆ సినిమాకి అసలు వెళ్తే పెద్ద అసలు రాజేంద్రుడు గజేంద్రుడు. సో అట్టగా పుట్టిందే ఆ చాట భాష. అదే మీరు చెప్తుంటే ఒక్కోసారి అప్పట్లో అనుకున్నాం, అంటే ఇది ఏమైనా లాంగ్వేజా లేకపోతే ఏమైనా స్పెషల్గా నేర్చుకున్నారేమో, పర్టికులర్ మీ నోట్లో నుంచి తప్పితే ఎక్కడ ఏ ఆర్టిస్ట్ లో నుంచి కూడా కామెడీ ఇదిలో కూడా ఆ భాష వినలేము, విన్నా కూడా సెట్ కాదేమో. నేను కూడా చెప్తా, చిరుత సినిమాకి గెటప్ ఉంది కదా, అవునవును, నచ్చిమి గెటప్. అది ఫస్ట్ చుడిదార్లు పంపించారు. అది వేసుకుంటే వెళ్ళిన తర్వాత ఈ సూట్ కాలేదురా నీకు అన్నారు. డ్రెస్ పూరి జగన్నాథ్ గారికి కూడా సాటిస్ఫై లేరు.